హరి ఓం, జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. మనం ఇంతకుముందే ఈ యొక్క బోర్డు ద్వారా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నాం. అంటే వాస్తవానికి శుద్ధ చైతన్య పరమాత్మ అంటే ఏమిటి, అదేవిధంగా ఆ పరమాత్మ ఏ విధంగా జీవుడిగా మారుతున్నారు అనేది కూడా మనం చూసాం. అదేవిధంగా 4 రకాల అయినటువంటి ఆకారాలకు సంబంధించి, అంటే జీవ పరిణామ సిద్ధాంతం డార్విన్ చెప్పినట్లుగానే ఇక్కడ కూడా ఒక రాళ్ళుకి, లతలు తీగలకి, మొక్కలకి, పక్షులు జంతువులకి, అదేవిధంగా మనుషులు, అంటే ఈ యొక్క రాయి నుండి మనిషి వరకు ఈ జీవ పరిణామ సిద్ధాంతం ఏదైతే ఎవల్యూషన్ అంటారో ఇవన్నీ కూడా మళ్ళీ మనిషి వరకు ఆ యొక్క మెచ్యూరిటీ, ఆ వృద్ధి పొందిన తర్వాత ఆ మనిషి నుండి మళ్ళీ పరమాత్మగా మళ్ళీ క్లెయిమ్ చేసుకోవడమే ఈ ప్రాసెస్ అంతా. అయితే మనకి కింద కొన్ని ప్రశ్నలు కూడా వచ్చాయి. ఏంటి, అంతా పరమాత్మ నుండే వచ్చినప్పుడు మరి పుట్టుకలు ఈ మరణాలు ఎందుకు, ఇంకా పుట్టడం అనేది లేకపోతే అంత పరమాత్మగా ఉంటుందంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. శుద్ధ చైతన్య పరమాత్మలో సృష్టే లేదు, అసలు ప్రపంచమే లేదు. వాస్తవానికి సృష్టి కూడా ఒక ఊహ, ఒక కల్పన. అసలు మనిషి పుట్టాడు, అసలు ఒక జన్మ వచ్చింది అనేది కూడా మన మనసులో ఆలోచన తప్ప నిజంగా జన్మ అంటే ఏమి లేదు. మరణం కూడా ఇట్ ఈస్ జస్ట్ ఆలోచన. అంటే ద బర్త్ అండ్ డెత్ ఇట్ ఈస్ సింప్లీ ఏ థాట్ ఇన్ యువర్ మైండ్ అంటారు. అంటే అర్థం ఏంటి, మీరు ఒక చిన్న విషయం గమనించాలి శ్రద్ధగా. ప్రతిరోజు మనం పడుకున్నప్పుడు ఒక స్వప్నం కలగంటున్నాం, డ్రీమ్. ఆ డ్రీమ్లో సూర్యుడు, చంద్రుడు, అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి అంతా ఉంటుంది. నేను పుట్టాను, లోకం పుట్టింది, నేను, నా ఇల్లు, నా వాకిలి, నా బిడ్డలు, నా భార్య, నా భర్త, నా అమ్మ, నాన్న అన్నీ ఉంటాయి స్వప్నంలో. కానీ పడుకున్నంత వరకు, స్వప్నం కంటున్నంత వరకు నిజంగా అదంతా ప్రపంచంలో పుడుతున్నారు, ఏడుస్తున్నారు, నవ్వుతున్నారు, మనల్ని మరణిస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నాం మనం ఎక్కడ, స్వప్నంలో. కానీ స్వప్నం నుండి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, స్వప్నం నుండి బయటకు వచ్చిన తర్వాత అవేమీ లేవు. అంటే నిజానికి స్వప్నంలో మనం చూస్తున్నటువంటి పుట్టుక మరణాలన్నీ కూడా మన మనస్సు నుండి కల్పితాలే. ఇదొక ప్రొజెక్షన్ మాత్రమే, ఇదొక విక్షేపం మాత్రమే. నిజానికి పుట్టడము లేదు, మరణించడం లేదు. ఎక్కడ, స్వప్నంలో. అంటే స్వప్నం అనేది మన వ్యక్తిగత సృష్టి అయినప్పుడు ఈ మొత్తం యావత్ విశ్వం అనేది ఈ టోటల్ సమష్టి వ్యక్తికి సంబంధించినది. అంటే టోటల్ సమష్టి వ్యక్తి అనేది ఇక్కడ సమష్టి చైతన్యం అనుకుంటే, వ్యక్తిగత చైతన్యం అనేది మన స్వప్నం మనం ఎలా క్రియేట్ చేస్తున్నామో సమష్టి ఈ చైతన్యం నుండి ఈ మాయాశక్తి ద్వారా ఈ జగత్ అనే స్వప్నం వస్తుంది. అంటే మన వ్యక్తిగత చైతన్యం అనేది మనకి అనాదిగా వస్తున్నటువంటి వాసనలు, అంటే అనాదిగా వస్తున్నటువంటి ఈ అవిద్య అనే వాసనలు అంటే ఏంటి, పుణ్యపాపాలు, మంచి చెడు వాసనలు. ఈ మంచి చెడు వాసనలు అనే ముడిసరుకు నుండి మన స్వప్నం అనే ప్రపంచాన్ని మనము నిర్మిస్తున్నాం ప్రతిరోజు. అంటే పుణ్యపాపాలు అనే ఈ మిశ్రమం నుండి ప్రతిరోజు మనము స్వప్నం అనే ప్రపంచాన్ని ఎలాగైతే క్రియేట్ చేస్తున్నామో, ఈ సమష్టి చైతన్యం అనేది ఈ సమష్టి మాయాశక్తి ద్వారా ఈ విశ్వం జగత్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మన దృష్టిలో స్వప్నం ఎలాగైతే ఒక మాయా మిథ్యో, అదేవిధంగా శుద్ధ చైతన్య పరమాత్మ దృష్టిలో ఈ జగత్తు కూడా ఒక స్వప్నము లాంటిదే. జగత్ కల్పన, జీవ కల్పన, మొత్తం కల్పన, దీర్ఘ స్వప్న అన్నారు స్వామి శివానంద. ఏమన్నారంటే జగత్ కల్పన, ఈ జీవ కల్పన, ఈ రెండు కూడా ఒక దీర్ఘ స్వప్నం అన్నారు. కాబట్టి వాస్తవానికి పుట్టుక మరణం అంటూ ఎక్కడ జరుగుతున్నాయి, ఈ సమష్టి విరాట పురుషుని యొక్క స్వప్నంలో జరుగుతున్నాయి. మనం పడుకున్నప్పుడు మనం ఒక వ్యక్తిగా, అంటే శరీరం అనే ఈ ప్రపంచానికి పరిమితమయ్యి మనం ఎలాగైతే స్వప్నం కొంటున్నామో, ఈ సమష్టి మాయాశక్తి అనేది శరీరం అన్నమాట. ఎవరికి, శుద్ధ చైతన్యం. సో శుద్ధ చైతన్య పరమాత్మ దృష్టిలో ఈ జగత్తు కూడా ఒక స్వప్నమే. అందువలన మీరు అడిగే ప్రశ్న అనేది, ఈ పుట్టుక మరణం ఏంటంటే
ఎంతవరకు అయితే శుద్ధ చైతన్యం అనే భ్రమలో ఉంటుందో, ఈ శరీరానికి పరిమితమయ్యి ఎంతవరకు భ్రమలో ఉంటుందో ఆ భ్రమ ఉన్నంత వరకే పుట్టుగా మరణం ఉంటుంది. ఒకవేళ ఆ భ్రమ పోయి జ్ఞప్తి వచ్చిందనుకోండి, అమ్మో నేను ఈ శరీరానికి పరిమితం కాదే, నేను వ్యాపించి ఉన్న సర్వ చైతన్య స్వరూపాన్ని, సర్వవ్యాపి సర్వాంతర్యామి అని ఏ రోజైతే ఈ వాసనలన్నీ పోగొట్టుకొని తన యొక్క స్వరూపాన్ని గుర్తు చేసుకుంటుందో ఆ రోజు మరణము లేదు, జననము లేదు. మనకే అనిపిస్తుంది నేను ఎంత ఫూల్ని, ఇప్పటివరకు నేనే మొత్తం సంసారంలో బాధపడ్డాను, దుఃఖించాను, ఏడుస్తున్నాను, గెంతులు వస్తున్నాను, నవ్వుతున్నాను అని మనకే ఒక నవ్వు వస్తుంది. అందువలన వాస్తవానికి పుట్టుగా మరణం అనేది మన మనస్సు యొక్క ఆలోచనలే తప్ప నిజానికి ఎవరు పుట్టట్లేదు. నకశ్చి జాయతే జీవ సంభవోస్తి న విద్యతే ఏతత్ తదుత్తమం సత్యం ఎత్ర కించన్న జాయతే అని మాండూక్య కారికలో గౌడుపాదాచారి, అంటే ఈరోజు శంకరాచార్య జయంతి, వారు గురువు గారు అయినటువంటి గోవిందపాదాచార్యులు, వారు గురువు అయినటువంటి గౌడుపాదాచార్యులు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? నిజానికి జీవుడు అంటే ఏం లేదు. అందుకే శంకరాచార్య ఎన్నో భాష్యాలు రాసినప్పటికీ ప్రకరణ గ్రంథాలు, భాష్యాలు, స్తోత్రాలు అనేకం రాశారు. ఒకరు అడిగారు, ఒక మహాన్ విద్వాన్ ఆచార్య, మీరు ఎన్నో గ్రంథాలు రాశారు, రచించారు, వ్యాఖ్యలు కూడా రాశారు, అయితే వీటన్నిటి యొక్క సారం ఏంటి, తాత్పర్యం ఏంటి, అర్థం ఏంటి అని అడిగితే ఒక శ్లోకంలో చెప్పండి అని అడిగారు. అయితే శంకరాచార్య అన్నారు, ఒక శ్లోకం కూడా అక్కర్లేదు, అర్ధ శ్లోకంలో అంటే సగం శ్లోకంలో చెప్తాను. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా జీవో, ఈ జీవుడు ఏదైతే ఉందో జీవో బ్రహ్మైవ నా పరః, అంటే ఈ ఓంకారమైన శుద్ధ చైతన్య పరమాత్మ సత్యము, కానీ నేను గ్రహించేవాడును, నేను వికల్ప చేయవాడును, నిశ్చయించేవాడిని, అంటే పర్సీవర్, ఫీలర్, థింకర్ అనే ఈ యొక్క జీవుడు నేను కాదు. ఒరిజినల్గా దీని నుంచి భ్రమ, కోరికలు అన్నీ తొలగించిస్తే మిగిలి ఉన్న శుద్ధ చైతన్యం ఇక్కడ ఏదైతే ఉందో అదే ఈ చైతన్యము, అంటే జీవో బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. మీ క్వశ్చన్కి అర్థమయ్యే ఆన్సర్ వచ్చిందా? వాస్తవానికి మన అందరం కూడా ఈ యొక్క స్వప్నంలో ఉన్నాం. అంటే స్వప్నం అంటే మన స్వప్నం వేరు అనుకుంటాం మనం. స్టిల్ వీఆర్ ఇన్ డ్రీమ్ ఓన్లీ. ఓకే, కాబట్టి ఈ యొక్క పుట్టుగా మరణం అనేది మనం ఎన్ని చేసేస్తున్నామో మనం అనుకుంటామండి చాలామంది, ఇది స్వయంభూ, ఇక్కడ స్వయంగా వెలసింది, యావత్ సృష్టి అంతా స్వయంగానే వచ్చింది. కాబట్టి నువ్వు గుడి కట్టినా, ఆ గుడిలో ఒక మూర్తి ఉద్భవించినా అన్నీ స్వయంభాలే. ప్రతి మనిషి స్వయంభూ. ఎందుకంటే సృష్టిలో ఈ పరమాత్మలు ఏదీ లేదు, పరమాత్మ నుంచి కదా రావాలి, పరమాత్మ కంటే భిన్నంగా ఏమీ లేదు. ఏకమేవ అద్వితీయం అంటే అర్థం ఏంటి? సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటి ఆ యొక్క నేహ నానాస్తి కించిన, అంటే కేవలం శుద్ధ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో దానికంటే రెండోది లేనప్పుడు ఇంకేదొచ్చినా స్వయంగా వచ్చినట్టు దాని నుండే వచ్చింది. కాబట్టి అంతా స్వయంభులే. కాకపోతే ఏదో మార్కెట్ వ్యాపారాల కోసము ఇది స్వయంభూ, అది స్వయంభూ కాదు అని మనం చెప్పుకుంటాం మన ప్రేలాపనలని. కాబట్టి ఈ విధంగా ఉన్నది ఒక్కటే కానీ అనేక రకములుగా కనిపిస్తున్నది. అందుకే ఏకం సత్ విప్రా బహుదా వదంతి, సత్ శ్రీ అకాల్ గురునానక్. అదేవిధంగా దీన్ని మనము ఈ సంసారం అనే బాధల నుండి మనం బయటపడాలంటే కేవలము నా స్వరూపము ఈ వాసనలకు పరిమితం కాదు, దీన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి శుద్ధ చైతన్య స్వరూపము. మరి దాన్ని పొందాలంటే ఈ లోడును మనము తగ్గించుకోవాలి. మనలో ఉన్న కోరికల చిట్ట, మనలో ఉన్న చెడు వాసనలు, ఈ యొక్క ముడిసరుకు ఇంధనం, ఈ ఆయిల్ గ్యాస్ ఏదైతే ఉందో వీటిని పూర్తి తగ్గించినప్పుడే నువ్వు స్పష్టంగా అస్త ఆమలకవతు, నీ అరచేతిలో ఉన్నటువంటి ఆమల ఎలాగైతే స్పష్టంగా చూస్తావో ఆ విధంగా ఈ యొక్క చైతన్యం అనేది నీకు అనుభూతిలోకి వస్తుంది. దాన్నే అపరోక్ష అనుభూతి అంటారు. ఈ విధంగా మొత్తం కొన్ని సంవత్సరాల పాటు అధ్యయనం చేసి తపస్సు చేసి తెలుసుకోవలసినటువంటి తత్వము కేవలము ఒక బిఎంఐ చార్ట్ ద్వారా మనకు అద్భుతంగా
వివరించడానికి ఒక ప్రయత్నం చేసినటువంటి స్వామి చిన్మయానంద గారు, అదేవిధంగా శివానంద, అదేవిధంగా ఈరోజు ఆదిశంకరాచార్య యొక్క జయంతి. కాబట్టి ఆ మహాపురుషులు, యుగపురుషులు, కారణజన్ములు, ప్రాతస్మరణీయులు అలాంటివంటి ఆదిశంకరాచార్య వారు ఏం చెప్పారు, ఒక ప్రాతస్మరామి స్తోత్రం కానీ, ఒక దక్షిణామూర్తి కానీ, ఒక మనీషా పంచమం కానీ, అసలు ఏది టచ్ చేసినా అద్భుతమైనటువంటి అంతటి గొప్ప తత్వము, ఫిలాసఫీ ఈ భూమి మీద ఇంకెవరూ కూడా చేయలేదు. వారు రాసినటువంటి బ్రహ్మసూత్రాలకు అధ్యాస భాష్యంలో దాని గురించి థీసిస్ రాసి ఎన్నో పిహెచ్డీలు పొందారు చాలామంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఆయన ఏమైందంటే ఒకసారి కాశీ వెళ్ళారు ఆదిశంకరులు. కాశీ వెళ్ళినప్పుడు శిష్యులతో పాటు గంగానదిలో స్నానం చేసి విశ్వనాథ మందిరానికి దర్శనకి వెళ్తున్నారు. సో ఒకసారి ఆదిశంకరాచార్యులు తన శిష్య గణంతో పాటు గంగానదిలో స్నానం చేసుకుంటూ విశ్వనాథ మందిరానికి దర్శనానికి వస్తున్నారు. అయితే అప్పటికే ఈ భారతదేశంలో నలుమూలలా తిరిగారు. 4 దిక్కుల్లో కూడాను ఆ యొక్క ఆదిశంకరాచార్య పీఠాలు కూడా స్థాపించారు. అయితే అప్పటికి కూడా శంకరాచార్యులు నేను ఒక గొప్ప అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న ఆచార్య అనే ఏదో ఒక చిన్న సత్వగుణంతో కూడినటువంటి అహంకారం లోపల ఉండి ఉంటుంది, లేశమంత అయినప్పటికీ. అయితే దాన్ని కూడా తనకు తానుగా స్వతహాగానే ఆ యొక్క పొరపాటును తెలుసుకోవాలని ఆ సమష్టి శుద్ధ చైతన్య పరమాత్మ ఏదైతే ఉందో ఇది దక్షిణామూర్తిగా ప్రకటమవడానికి ఒక చండాలుడైనటువంటి వేషధారణతో, అంటే వేషములోనే చండాలుడుగా, అంటే చండాలుడు ఎవరు కాదు, అంటే ఎటువంటి శుభ్రత లేదు, ఎటువంటి శౌచం లేదు, కేవలము ఆ యొక్క వస్త్రధారణ అంతా కూడాను చండాలంగా ఒక మాలిన్యంతో కూడి ఉన్నటువంటి వేషంతో ఒక కుక్కను కూడా తన చేతులు పట్టుకొని ఎదురుగా వస్తున్నారు. అయితే అప్పుడు ఆచార్యుని మధ్య నడుస్తున్నారు, చుట్టూ 2 వైపులు కూడా శిష్యగణం వస్తుంది. శిష్యగణం వెంటనే హే చండాల గచ్చ ఆచార్య వస్తున్నారు, ఎదురు ఉండకూడదు, సైడ్కి వెళ్ళి అని దబాయిస్తున్నారు. ఎవరు? శంకరాచార్య యొక్క శిష్యులు. అయితే అప్పుడు ఆ యొక్క చండాల వ్యాసములో ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వరూపం సాక్షాత్తు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యం అంటారు మనం. కాబట్టి ఆ సదాశివుడు దక్షిణామూర్తి సాక్షాత్ విశ్వనాథుడు ఆ వేషంలో వచ్చి అంటాడు, అన్నమయం అథవా చైతన్యాత్, అంటే ఈ శరీరాలు అనేకం ఉన్నాయి, శరీరం నుండి శరీరం దూరంగా వెళ్ళమంటున్నావా, లేకపోతే ఒకే చైతన్యం ఉన్న చైతన్యం నుండి కూడా ఇంకా దూరంగా ఏదైనా చేయాలనుకుంటున్నావా? ఆ ప్రశ్న చూస్తే మనకు పిచ్చెక్కిపోదు. అన్నమయ అంటే ఒక శరీరం, ఒక రూపం నుండి ఒక రూపం, మీరు అక్కడ కూర్చొని నేను ఎక్కడ ఉన్నా, అంటే శరీరం దూరం వెళ్ళమంటున్నావా, లేకపోతే ఆకాశం వలె వ్యాపించి ఉన్న ఒకే చైతన్య స్వరూపాన్ని వేరు చేయాలనుకుంటున్నావా అని ప్రశ్నించారు. అన్నమయం అథవా చైతన్యమేవా హే ద్విజ్వర దూరీకర్తం వాంఛసి కిం బ్రూయ గచ్చితి, అసలు దేన్ని వేరు చేయాలనుకుంటున్నావు? ఏ బ్రాహ్మణోత్తమ, ఏ ఆచార్య, అన్నమయమైనటువంటి ఈ శరీరం దూరం చేయమంటున్నావా, లేకపోతే అంతా ఒకటిగా వ్యాపించి ఉన్నటువంటి శుద్ధ చైతన్యాన్ని 2గా వేరు చేయాలనుకుంటున్నావా అని ప్రశ్నించేసరికి శంకరాచార్య ఒక్కసారిగా ఇది మామూలుగా ఏదో ఒక అజ్ఞానంతో ఉన్న జీవుడు కాదు, సాక్షాత్తు ఆ విశ్వనాథుడే నాకు కరుణించి వచ్చాడు అని శంకరాచార్య ఒక్కసారి ఆ ఈశ్వరుడికి ప్రణమిల్లుతుంటే ఆ యొక్క రూపం మాయమైపోయింది. వెంటనే బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయ శేషం మయా కల్పితం ఇత్తం యశ్యత్ దృఢమతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అని చెప్పారు. అంటే ఇదంతా బ్రహ్మయే, అంటే వాస్తవానికి యావత్ సృష్టి అంతా కూడా ఓంకారమే. బ్రహ్మైవాహమిదం సకలం సర్వం అని మరి ఏమవుతుంది? చిన్మాత్ర విస్తారితం ఈశావాస్యమిదగం సర్వం, కేవలం చైతన్యమే ఆవరించి ఉన్నది సృష్టి అంతా. భువస్వ అంటే 3 లోకాలు ముల్లోకాలు అంతా కూడాను కేవలము ఈ చిన్మాత్రంగానే విస్తరించి ఉన్నది.
సర్వం చైతద్ విద్య సర్వం చ ఏతదు అవిద్యయా ఏతద్ అవిద్య ద్వారా మొత్తము అశేషం మయా కల్పితం అంటే స ఈశం అంటే జీవ జగత్ ఈశ్వరుడి 3 రూపాలుగా కూడాను కేవలం ఒక శుద్ధ చైతన్యమే కనిపిస్తుంది. అందుకే మనం అంటాం ఈశ్వర గురుహు ఆత్మ. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు ఎవరు? శుద్ధ చైతన్యము మాయాశక్తి ద్వారా ప్రకటమైతే ఈశ్వర, శుద్ధ చైతన్యము అవిద్య ద్వారా ప్రకటమైతే జీవుడు. కాబట్టి ఈశ్వరుడు, జీవుడు, గురువు అందరూ కూడా ఎవరు? కేవలము దక్షిణామూర్తే. ఎటువంటి దక్షిణామూర్తి? మనం చూస్తున్న రూపంగా ఉన్న దక్షిణామూర్తి కాదు. వ్యోమవత్ వ్యాప్త దేహాయ ఆకాశం వలె వ్యాపించి ఉన్న చైతన్యానికే దక్షిణామూర్తి. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క పూర్తిగా సృష్టిలో నామరూపాలకు అతీతంగా ఉన్న శుద్ధ చైతన్యాన్ని ఎవరైతే తన అనుభూతిలో తన సాక్షాత్తు అపరోక్షం బ్రహ్మ అని ఎవరు తెలుసుకుంటారో వారికి ఎటువంటి ఉపాధి ఉన్నప్పటికీ, వారు చండాలుడైనా, వారి బ్రాహ్మణోత్తముడైనా, వారి ఋషి పొంగవుడైనా, యోగి అయినా, చిన్న బాలకుడైనా, వృద్ధుడైనా, స్త్రీ అయినా, ఎవరైనా నేను గురువుగా స్వీకరిస్తాను, వారే తత్వాన్ని దర్శించిన వాళ్ళు సమదర్శినులు అని శంకరాచార్య చెప్పారు. ఈ విధంగా ఆది శంకరాచార్య ప్రతి ఒక్కటి అద్భుతం. రాహుగ్రస్త దివాకరేంద్ర అని చెప్పారు. బాల్యాది అంటే బాల్యము, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. అదేవిధంగా జాగ్రత్త అవస్థ, స్వప్నం, సుషుప్తి, ఈ అన్ని అవస్థల్లో కూడా మన అందరం కూడా నేను అనేది మాత్రము మనం విడిచిపెట్టట్లేదు. నేను అనేది మాత్రం ఉంటుంది. చిన్నప్పటి నుండి మళ్ళీ మనము వెంటిలేటర్ మీద పెట్టి డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా మనకు మాటలు రాకపోయినప్పుడు కూడా నేను అనేది మాత్రం ఎవరు విడిచిపెట్టరు. అంటే నాలో ఉన్న నేను ప్రతి ప్రాణిలో కూడా నేను అనే భావన ఉంటుంది. మనకు భాష రాదు కానీ నేను అనేది మాత్రం ప్రతి ఒక్క ప్రాణిలో కూడా ఉంటుంది. ఆ నేనుగానే పరమాత్మ ఉంటుంది. హృదయ కుహర మధ్య కేవల బ్రహ్మ మాత్రం అహం 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 అంటే నేను నేను అని ఆత్మరూపేణ సాక్షాత్ భాతి అని మనకి రమణ మహర్షి చెప్తారు రమణ గీతలో. బాల్యాదిస్వపి జాగ్రదాశిస్తద సర్వాసు అవస్థాసు అపి వ్యావృత్తాసు అనువర్తమానపి హృదయ అంతరః స్ఫురణం ఏంటి? అహం అహం ఇది అంతఃస్ఫురతి స్వాత్మానం స్వ ఆత్మానం ప్రకటీకరోతి అంటే అహమస్మి భజతాం యహ ముద్రయా భద్రయ తస్మై శ్రీ గురుమూర్తయే నమః అని. అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యము ఆధారంలో ఉంది. దానికి అనేక లేయర్లు వచ్చాయి, పంచకోశాలుగా, 3 అవస్థలుగా, 3 శరీరాలుగా, ఒకటి దృక్కుగా, రెండో దృశ్యంగా, అన్వయ వ్యతిరేకంగా అనేక ప్రక్రియల ద్వారా తెలుసుకుంటారు తప్ప ఉన్నది ఒక్కటే. అనేక రూపాల్లో ప్రకాశిస్తుంది. నానా చిద్రఘటోదర స్థితమహ దీప ప్రభాభాస్వరం. ఎలాగైతే ఒక బోర్లించినటువంటి కుండకి అనేక రంధ్రములు పెట్టి లోపల ఒక క్యాండిల్ పెడితే ఎలాగైతే రంధ్రాలను ప్రకాశిస్తుందో, ఇది ఒక కుండలాగా నవద్వారాల్లో ఉన్నటువంటి కుండగా లోపల ఉన్న శుద్ధ చైతన్యం అనేది ప్రకాశిస్తుంది. ఆ శుద్ధ చైతన్యం ప్రకాశించడం వల్లనే నాకు శబ్ద స్పర్శ రూప రసగంధాలు తెలుస్తున్నాయి, నా ఫీలింగ్స్ అవుతున్నాయి, నా బుద్ధి ద్వారా ఆలోచనలు వస్తున్నాయి. ఈ గొప్ప తత్వాన్ని అందించినటువంటి ఆది శంకరాచార్యుల యొక్క జయంతి ఉత్సవం రోజున మనందరం కూడా ఈ అద్భుతమైన సత్సంగం మనం ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.